హైదరాబాద్ లో కలకలం రేపిన అల్కనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే ఆసుపత్రిని సీజ్ చేసిన ప్రభుత్వం ఇవాళ 4 సభ్యులతో ప్రత్యేక కమిటీ వేసింది. ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అల్కనంద హాస్పిటల్ ను పరిశీలించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. సర్కారు ఆదేశాలతో అల్కనంద హాస్పిటల్ ను పరిశీలించారు విచారణ కమిటీ సభ్యులు. ఉస్మానియా హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు హాస్పిటల్ ను పరిశీలించారు. కిడ్నీ ఆపరేషన్లకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. కిడ్నీలను అక్రమంగా అమ్ముకుంటున్న అల్కనంద హాస్పిటల్ ను ఇప్పటికే సీజ్ చేశారు అధికారులు. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. సరూర్ నగర్ డివిజన్ డాక్టర్స్ కాలనీలోని అల్కనంద హాస్పిటల్లో పర్మిషన్లు లేకుండానే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారని, ఒక్కో కిడ్నీని 55 లక్షలకు అమ్ముతున్నారని ఉన్నతాధికారుల తనిఖీల్లో వెల్లడైంది. జనవరి 21న ఆసుపత్రిపై దాడులు అధికారులు చేపట్టడంతో పేషెంట్లను అక్కడే వదిలేసి డాక్టర్లు పరారయ్యారు. అల్కనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ సుమంత్ ను సరూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి పోలీసులను చూసి పరారైన డాక్టర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి చేస్తున్న ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు డీహెచ్ఎంఓ వెంకటేశ్వరరావు వెల్లడించారు. పరారైన వారి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు డీసీపీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇక తమిళనాడుకు చెందిన ప్రైవేట్ డాక్టర్ పవన్ ప్రదీప్ అనే వ్యక్తిని మధ్యవర్తులుగా పెట్టుకుని ఈ కిడ్నీ దందా కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు. 55 లక్షలకు బేరం కుదుర్చుకొని ఒక్కో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేస్తున్నట్లు సమాచారం. జనవరి 17న నస్రీన్ బాను నుంచి కిడ్నీ సేకరించి కిడ్నీ రిసీవర్కు ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్లు జిల్లా వైద్య అధికారులు గుర్తించారు.